అబ్బో వీడితో ఎక్కడ పడుతున్నా బాబు, వద్దురే బాబు, ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. మనలాంటి నటినట్లు ఎంతోమంది ఉంటారు. బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్టానిక్ టాలెంట్స్, మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వం కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకుని మీలో ఒకడిని అంటూ వాళ్ళకి ఆ నమ్మకం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని. ఎలాగో ఎవాల్వ్ అయ్యాను అంటే, నన్ను ఇండస్ట్రీ నాకు చేయూతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళు నన్ను గుర్తించారు. ఇండస్ట్రీ గుర్తించలేదు, ప్రేక్షకులు గుర్తించారు, ప్రేక్షకులు చేయూతనిచ్చారు. అందుకనే ప్రేక్షకుల పట్ల నాకు ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది. ఇది మీకు అర్థమయ్యేలాగా తేర్తలంగా చెప్పాలి అంటే, రామారావు గారు ఎగ్జిట్ తర్వాత ఎవరు అంటలో ఇద్దరు ముగ్గురం పోటాపోటీగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాళ్ళు. అప్పట్లో ఇప్పట్లాగా బయింగ్ అలాంటివి లేవు. ఏరియాల వైజ్ కొనటం సినిమాలు లేవు, బయర్ సిస్టమ్ లేదు, ఓన్లీ డిస్ట్రిబ్యూషన్. అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు బెజవాడ నుంచి వచ్చి ఎవరెవరు ఏ సినిమాలు తీస్తారు, కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు. ఆ బడ్జెట్ తోటి సినిమాలు తీసేవాళ్ళు. అందులో లాభాలు ఎంతో మిగుల్చుకొని మిగతా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఆ వచ్చే డబ్బు వాళ్ళు పంచుకునేవాళ్ళు. ఇది సిస్టమ్. ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే, లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్ సంబంధించినటువంటి ఒక వాళ్ళ CEO ఆయన వచ్చారు. ఓకే, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద? అప్పుడు 25 crores lakhs, సారీ క్రోర్స్ కాదు, ల్యాక్సే. 25 lakhs 30 lakhs, కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి, 50 lakhs పైన అవుతుంది అని. అంటే ఆ హీరో మీద 50 lakhs అంటే మాకు చాలా రిస్క్. చిరంజీవి అని వస్తున్నాడు కదా, అతని మీద అయితే ఇస్తాం అని. ఎందుకు ఇస్తారు, అతను ఏంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే, రావడం ఏంటి, ఖైదీ లాంటి సినిమా చేశాడు. ఆ ఖైదీలో అతని డ్యాన్సులకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మేము జనంలో ఉంటాం, బెజవాడలో ఉంటాం, మిగతా ఊళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అంటే. చెన్నైలో ఉండేవాళ్ళు, మెడ్రాస్లో ఉండేవాళ్ళు కొంచెం సంశయిస్తూ వచ్చారు. కాదండి, ఇతనైతేనే 50 ఇస్తాం, వాళ్ళైతే మాత్రం 30 కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటి వరకు మినీ ఇంటర్వెల్స్, స్మోక్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటికి టీ తాగడం వెళ్ళేవాళ్ళకి సాంగ్ రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అది డూప్ చేస్తున్నాడు రా, మధ్యలో క్లోజప్స్లో హీరో తప్ప, అండ్ సాంగ్స్లో ఏంట్రా అది, అలాగే ఉండేది కామెంట్స్ అండి. ఆయన చెప్పిన మాటలు ఇవి, నా మాటలు కాదు. ఆయన అన్నారు, కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే కనుక ప్రొజెక్టర్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వేయండి అని అనిపించుకుంటున్నారు. ఇది మాకు కావాలి, ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది, కాబట్టి ఈ అబ్బాయి అయితే కనుక ఇంత ఇస్తాము అని తేల్చుకోవడంటే, అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి, డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ అప్పుడు నా వైపు చూశారు. అది పోయి ఏమైందంటే, రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్, దేవిప్రసాద్ గారు, చలసాని గోపి గారు, త్రివిక్రమ్ గారు, అండ్ వాట్ నాట్ ఏడిది నాగేశ్వరరావు గారు, ఇలాంటి నిష్ణాతులైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా, ఎవరితో జరుగుతున్నా, ఏ ప్రొడక్షన్ జరుగుతున్నా సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు. అప్పుడు అనేది ఇది కదా నా బలం, ఇది కదా నేను సాధించుకున్నాను అని. రామారావు గారి ప్రొడ్యూసర్లు తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బలం. నెంబర్ 1 హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది, అయ్యానని ఒకసారి కాలర్ ఎగరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు. అందుకనే అణిగిమణిగే ఉండాలి, ఎప్పుడు సబ్జ్యూడ్గానే ఉండాలి. నెంబర్ 1 అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడిని కాను. స్వేర్ కష్టపడి పనిచేయటమే, పనిచేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు.
అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ వన్ చెప్పుకుంటే అది నాతో నిలబడుతుంది అన్న నమ్మకం లేదు. మనం కష్టపడి అలా అదే విధంగా ముందుకు సాగుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా వస్తుంది. ఆ నెంబర్ 1 స్థానం అలా నిలబడి ఉంటుంది. అది గట్టిగా నమ్మిన వాడిని. ఇది ఎవరు చెప్పింది కాదు, నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడిని. అందుకని ఈ రోజున నేను సరదాగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీళ్ళది నేను నా సోత్కారం చెప్పకూడదు అనుకుంటున్నప్పుడు నేను ఏం పాయింట్ చెప్పాలని ఊరికి గూగుల్ చేసేవేళ చేస్తే ద కీ ప్రిన్సిపల్స్ టు బికమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఐడెంటిఫై యువర్ ప్యాషన్. ఎన్సీసీ తర్వాత నిర్దిష్టంగా నా ప్యాషన్ ఏంటో నాకు తెలిసి వచ్చింది. యాక్టింగ్ అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. నానన్నారు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, నువ్వు వెళుతున్నావు, అది రిస్క్ కదరా, మరి అక్కడ ఎవరు రాణించకపోతే ఏం చేస్తారు? నాన్న రాణించకపోతే ICWAI ఆ కోర్సు చేరతాను ఎగ్మూర్లో, అందులో సైమిల్టేనియస్గా చదువుతాను, టైం వేస్ట్ చేయను అంటూ పగలంతా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఈవినింగ్ అయ్యేసరికి ఈ యొక్క ICWI ఎగ్మూర్ అని చెన్నైలో ఉండేది. ఆ ప్రాంతంలో ఆ ఇన్స్టిట్యూట్లో నైట్ కాలేజీ చదివేవాడిని. ఒక 6 months అయిన తర్వాత చాలా కష్టమైపోయేది. నైట్ నిద్ర లేకుండా, పగలేమో ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేను అనుకున్నది చేయలేక నెమ్మదిగా నా ఇంట్రెస్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది, నాలో బలమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది, ఖచ్చితంగా రాణించగలన్న బలంతో వేసారంటే దీన్ని తెలియకుండా నేను వదిలేశాను. అది అలాగా. సో ఆ రిస్క్ తీసుకున్నా నేను చెన్నై వెళ్ళి. సెట్ క్లియర్ అచీవబుల్ గోల్స్. ఎస్, నాకున్న టాలెంట్ డ్యాన్స్ అచీవ్ చేయగలను, నాకు టాలెంట్ ఒరిజినల్ ఫైట్స్ చేయగలను. ఎస్, ఐ కెన్ డూ దట్. పెర్ఫార్మెన్స్ ఇవ్వగలను. ఆ ఇవ్వటంలో పాటు ఒకే మాస్ అంటే ఎప్పటికైనా బోరు కొడుతుంది. అలా కాదు, అంటే డిఫరెంట్ డైరెక్టర్స్ని నమ్ముకున్నాను నేను, డిఫరెంట్ కథలను నమ్ముకున్నాను. ఒక పక్క నుంచి ఖైదీ సినిమా చేస్తే, మరో పక్క నుంచి నేను మంత్రి గారి వియ్యంకుడు సినిమా చేశాను. కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ ల్యాడ్, లవ్ సబ్జెక్ట్ చేశాను. రెండు కలిపి ఒక వారంలో రిలీజ్ అయింది. మీరు కావాలంటే గతంలోకి వెళ్ళి ఆ ఖైదీ రిలీజ్, నెక్స్ట్ మంత్రి గారి వియ్యంకుడు చూడండి. 1 week. ఒకటి సూపర్ డూపర్ ఫినామినల్ హిట్, ఒకటి సూపర్ హిట్ అయింది మంత్రి గారి వియ్యంకుడు. ఆ తర్వాత శుభలేఖ, ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్, మన మహానుభావుడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సినిమా చేశాను. ఆ తర్వాత ఇదే కాదు, చిన్నపిల్లల్ని అలరించేలాగా, ఇందులో చాలామంది చిన్నప్పుడు చూస్తుంటారు, చంటి అబ్బాయి. ఆ సినిమా ఆ చేసిన ఆ ఫార్స్ కానివ్వండి, స్లాప్స్టిక్ కామెడీ కానివ్వండి, ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు. వాళ్ళందరూ IAS ఆఫీసులో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళందరూ అయినా సరే చెప్తుంటారు. అదొకటి. ఇట్లాగా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్, స్వయం కృషి కానివ్వండి, యాక్షన్ సినిమాలు కానివ్వండి, రాఘవేంద్రరావు గారి గ్లామర్ క్యారెక్టర్స్ కానివ్వండి, కోదండరావు రెడ్డితో చేసిన కామెడీ కమర్షియల్ సినిమాలు కానివ్వండి, గోపాల్తో చేసినటువంటి ఫ్యాక్షన్ సినిమాలు కానివ్వండి, అట్లాగా 1-2 అలాగా మన ఇది మా బావగారు బావన అలాంటి సబ్జెక్టులు కానీ, ఒకటే ఇలా ఇంద్ర ఇలాంటి సబ్జెక్టులు అందరూ చూస్తుంటే కనుక నాకు అనిపించింది, అన్ని రకాలుగా నాకు ఉన్నటువంటి టాలెంట్స్ని అన్ని పక్కలకి వ్యాపింప చేశాను. అంటే అంతమంది ప్రేక్షకుల్ని ఈ రోజున మహిళా ప్రేక్షకులు వచ్చి ఆప్తుల్లాగా వచ్చి నన్ను ప్రేమించిన లేడీసే కాదు, యంగ్స్టర్సే కాదు, పసిపిల్లలే కాదు, పెద్దవాళ్ళే కాదు, ధనికులే కాదు, ప్రతి ఒక్కళ్ళు క్లాస్ మాస్ వాళ్ళు వీళ్ళు అందరూ ఇంతమంది ప్రేమించారు. కాబట్టి ఈ రోజున ఇంతమంది నేను ఆస్తిగా చేసుకున్నాను, ఇంతమంది ప్రేమ పొందే అదృష్టం భగవంతుడు కల్పించగలిగాడు. ఎందుకంటే నేను లిమిటేషన్స్ పెట్టుకోలేదు. ఆ రకంగా అది నాకు ఎంతో హెల్ప్ అయింది. అలాగా డెలివరీ, హై క్వాలిటీ వర్క్, కాన్స్టెంట్లీ మార్కెట్ అండర్స్టాండింగ్. ఎస్, ఈ రోజున ఒకటే రకమైన డ్యాన్స్లు వేస్తుంటే కనుక బోర్ కొట్టచ్చు. సో ఏం చేద్దాం, డ్యాన్స్లో కానీ ఫైట్స్లో కానీ వైవిధ్యం ఎలా తీసుకొద్దాం అనుకున్నప్పుడు, ఫారిన్ వెళ్ళినప్పుడు నా భార్యతో పిల్లలతో ఎంజాయ్ చేయడం కాకుండా అక్కడ దొరికేటువంటి వైవిధ్యమైన డ్యాన్స్ క్యాసెట్స్ తీసుకొచ్చేవాడు, VHS క్యాసెట్స్. అందులో మైకేల్ జాక్సన్ ఉండేవి. అప్పుడు ఇక్కడ ఇండియాలో VHS క్యాసెట్లు కానీ VHS ప్లేయర్స్ కానీ ఉండేవి కదా, వీడియో ప్లేయర్స్. అవి తీసుకొచ్చి ఒక ప్లేయర్ కొనుక్కొచ్చి అవి చేసుకునేవాడిని, అవి డ్యాన్స్ మాస్టర్లు చూపించేవాడిని. అదే ఈరోజున డిస్కో డ్యాన్సులు కానివ్వండి, బ్రేక్ డ్యాన్సులు కానివ్వండి, వేవ్ డ్యాన్సులు కానివ్వండి, ఇలాంటి డ్యాన్సులు రావడానికి నేను వైవిధ్యంగా ఉండాలని ఎప్పటికీ పరితపిస్తూ ఉండేవాడిని. వాళ్ళ మొనాటినీగా ఫీల్ అయ్యేలా చేసేవాడిని కాదు. అది ఫైట్స్లో కూడా అదే విధంగా ఉండేది. అండ్ దెన్ critically important is understanding your target audience and customers.
సో మారుతున్నటువంటి కాలానికి అనుకూలంగా ఆడియన్స్ టేస్ట్ మారుతుంటే మనం కూడా మన సినిమా కథాంశాలు మార్చుకోవాలంటూ ఆయా కథకులతో కూర్చుని ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని మార్చుకుంటూ అప్లోడ్ మార్చుకుంటూ జగదగ వీడు అతిలోక సుందరి, అన్నయ్య అనే సినిమా, సెంటిమెంట్ సినిమా, హిట్లర్ అనే సినిమా, మాస్టర్ అనే సినిమా, రెస్పాన్సిబిలిటీ సినిమాలు, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇస్తూ ఆ రకంగా మోసపోసిన సినిమాల నుంచి నేను బయటికి రావడం జరిగింది. అండ్ know that your product won't appeal to everyone and conduct market research and continuously learning. ఇప్పుడు సినిమా చిరంజీవి సినిమా అంటే అందరూ లైక్ చేసేది అందరిని అనుకోకూడదు. కొంతమంది డిస్లైక్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ డిస్లైక్ చేసేవాళ్ళను కూడా మనం ఇంప్రెస్ చేయాలి అంటే కనుక మనం ఏ విధంగా మన యాక్టింగ్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో, సార్ మీ సినిమాల్ని దొంగతనంగా చూసేవాళ్ళం సార్, ఇదేం కర్మయ్యా దొంగతనం ధైర్యంగా చూడొచ్చు కదా అంటే, లేదు సార్ అలా చూస్తే మా వాళ్ళు కొంతమంది ఎందుకురా సినిమాలు అంటే అవేనా అని అనేవాళ్ళు సార్. అదేంటయ్యా సినిమాలకు కూడా తేడా చూపిస్తారా? అవును సార్, అందుకని మీ సినిమాలు మీ డ్యాన్సర్ అంటే మాకు ఇష్టం సార్, అందుకని సెకండ్ షోలకి ఎవరికి తెలియకుండా కామ్గా వెళ్ళిపోయి చూసి వచ్చేవాళ్ళం సార్. ఏమిటి అసలు అవి చూసి కాలేజీలో ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసేవాళ్ళం సార్, మాకు ప్రైజులు వచ్చేసేవి. ఆ రకంగా అందరినీ కూడాను ప్రతి ఒక్కరిని కూడా నేను నా వైపు ఆకట్టులాగా చేయగలిగాను. అలాగే లెర్న్ ఫ్రమ్ మెంటర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్. ఎవరైతే మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు, టాటా వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వెళ్ళారు. అంటే నా విషయంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ, టాలెంట్ అనేది ప్రూవ్డ్. కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్. నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆవేశపడకు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు సంయమనం పాటించాలి. అండ్ అట్లాగా నేను నా సీనియర్స్ నుంచి నేర్చుకుంటూ వచ్చాను. లెర్న్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ కోర్స్. అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీకు, అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇంకోటి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవట్లేదు. అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది, నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్ళేది ఎవరంటే నా అభిమానులు. మీ ఎంటర్ప్రినర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో, అబ్జర్వ్ చేసుకుంటారో, డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో, అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత అండగా నిలబడ్డారు. వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చే లెవెల్కి వాళ్ళు ఉన్నారు. నేను అన్నాను, మీరు నాకు ప్రాణం ఇవ్వక్కర్లేదు, మీ యొక్క సహాయ సహకారాలతో రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టండి అన్నాను. ఆ మాట పుణిగి పుచ్చుకుని 25 సంవత్సరాలుగా ఈరోజు కూడా వాళ్ళు రక్తదానం చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ జీవితాంతం నేను రుణపడి ఉంటాను. అందులో భాగంగా ఎక్కడో ఉన్నట్టు నా మాట, ఇక్కడ మాట్లాడిన నా మాట అమెరికా దాకా వినపడింది. కాబట్టి ఆప్తా ఎన్నోసార్లు నా పేరు మీద బ్లడ్ బ్యాంకులు నిర్వహించారు, రక్తదానాల శిబిరాలు నిర్వహించారు. ఈ రవి కానివ్వండి, మధు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఇవి చేశారు. ఈ రోజున అన్ఫార్చునేట్లీ రవి వర్రే ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది ఆగిపోయినప్పుడు, ఆ విషయం తెలిసినప్పుడు అతనికి వీడియో పెట్టాను నేను. వీడియో, రవి డోంట్ వర్రీ, ఇవన్నీ స్మాల్ థింగ్సే, బట్ అన్ఫార్చునేట్, సో త్వరలో కోలుకుంటావని అతను నేను మెసేజ్ పెట్టినప్పుడు అతను పొందిన ఆనందం అంతా ఇంత కాదు, అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ రోజున కోలుకుంటున్నాడు. ఈ రోజున ఈ సభ రవి రావాలి, అన్ఫార్చునేట్ రాలేకపోయాడు. కానీ నెక్స్ట్ ఇదే సభ ఇక్కడ జరిగితే కనుక రవి వస్తాడు, నేను వస్తాను, మీతో ఉంటాను. మీ అందరి ఆశీస్సులతోటి రవి లాంటి ఎంతూజియాస్టిక్ గాయ్ కోలుకుంటున్నాడు. వాళ్ళు మధుతోటి, సాగర్ గారితో, మన ఇతర ఫ్రెండ్స్ తోటి, సుబ్బు చంద్రశేఖర్ గారితో, వీళ్ళందరితో కూడాను మళ్ళీ కలిసి ఈ యొక్క సభల్ని ఇంతకంటే మరింత అద్భుతంగా చేయాలి. అండ్ ఆ రకంగా నేను మీ ఎంటర్ప్రినర్షిప్, యంగ్స్టర్స్ ఎలాగ రావాలి ఏమిటి అనేది నా గురించి నేను చెప్పుకోవడంలో తెలియకుండానే మీకు అందరికీ చెప్పాను. అది మీకు అందరికీ అర్థమై ఉంటుందేమో అనిపిస్తుంది. కాబట్టి ఇది నాకు గొప్ప అవకాశం. ఈ
తీరుగా ఈ రీతిగా ఇదే విధంగా మనం వెళ్ళగలిగితే కనుక ఎవ్వరికి అడ్డుండదు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు మీ సలహాలు సంప్రదింపులు మీ సీనియర్స్ తోటి మీరు ఆయా సమయంలో ఇంటరాక్ట్ అవుతూ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు గో అబౌట్ ఇట్ అనేది మీరు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ రిస్క్ ఉంటుంది. బట్ మన జీవితాలు కొలాప్స్ అయ్యేలాగా మాత్రం రిస్క్ వద్దు. కానీ మీడియం రిస్క్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళకపోతే అభివృద్ధి ఉండదు.